హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి నేను వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను అండి. అక్టోబర్ 22 అంటే ఆ రోజు మా ఆయనది బర్త్డే అనమాట. సో పెళ్ళైన తర్వాత నేను ఇచ్చిన ఫస్ట్ టైం సర్ప్రైజ్ బర్త్డే అనమాట ఇది వచ్చేసి. సో ఆ రోజు వ్లాగ్ని నేను షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. మార్నింగ్ నుంచి ఫుల్ డే బ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను అండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గు పెట్టేసాను. ముగ్గు పెట్టేసేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసానమాట. అంటే నవరాత్రులు కదా, అందుకనేసి ఇంకా ఎర్లీగా లేచాను. 6కే లేస్తున్నాను అనమాట. నవరాత్రులు కదా అందుకనేసి ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా అమ్మవారికి ఏమో అల్లం గారెలు నైవేద్యంగా పెట్టేసి పూజ అనేది కంప్లీట్ చేశాను. అష్టోత్తరాలు చదివేసి ఇలా సింపుల్గా పూజ అనేది కంప్లీట్ చేసేసాను. పూజ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లలు లేచారు. వాళ్ళకి టిఫిన్లు తినిపించి ఇంక మా ఆయన టిఫిన్ తిన్నాడు, బర్త్డే కదా. సో ఇంకా తను కొంచెం వర్క్ ఉందని ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి వెళ్ళాడు అనమాట. ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా ఈరోజు వచ్చేసి లంచ్ నేను వచ్చేసి వెజ్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను. సో నవరాత్రులు కదా అందుకనేసి నాన్ వెజ్ తెచ్చుకోవాలన్నమాట. వెజ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా వచ్చేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని 2 లీటర్స్ వాటర్ని పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇక్కడ వచ్చేసి నేను 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి బిర్యానీ మసాలా అండి. హోల్ బిర్యానీ మసాలా ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, జాజికాయ, అనాస పువ్వు అవన్నీ వేసుకున్నాను. అంటే నా దగ్గర ప్రజెంట్ ఉండేటివన్నీ వేసుకున్నాను. మిరియాలు కూడా వేసుకున్నాను. అదేవిధంగా బిర్యానీ ఆకు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పలుకులుగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి రైస్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ అంతా తెరలేంత వరకు వేడి చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా తెరలాలన్నమాట వాటరు. అప్పుడు మనము నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది బాగా వస్తుంది అనమాట, బాగా కుక్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఫార్చ్యూన్ రైస్ తీసుకున్నమాట. సో టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఫార్చ్యూన్ అయితే. సో నేను ఎక్కువ అదే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రైస్ని మనం కుక్ చేసుకోవాలి. వాటర్ బాగా తెల్లిన తర్వాత అండ్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మనకి దమ్ బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది ఫ్లేవరు. సో ఈ రైస్ అనేది మనకి 70% వరకు కుక్ అవుతుంటే సరిపోతుందండి. ఎందుకంటే మిగతాదంతా మనం దమ్ చేసేటప్పుడు కుక్ అవుతుంది. సో మనం వేలితో ఇలా ప్రెస్ చేయగానే విరిగిపోవాలన్నమాట. అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక చిల్లులు ఉండే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, వాటర్ని రైస్ని సపరేట్ చేయడానికి. ఇప్పుడు వచ్చేసి బిర్యానీ గ్రేవీ అంటే బిర్యానీ కర్రీ ఉంటుంది కదా, అది తయారు చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని, 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తంగా నెయ్యినైనా లేదా నూనెనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా నేను బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదంతా యాడ్ చేస్తున్నాను. చెక్క, లవంగాలు, అనాస పువ్వు, జాజికాయ అండ్ బిర్యానీ ఆకు, జీలకర్రను యాడ్ చేశాను. వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు దొరగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో 1 స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఫ్రెష్గా యాడ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఈ దమ్ బిర్యానీలోకి. ఇప్పుడు వచ్చేసి నేను వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. క్యారెట్, బీన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆలు అన్నింటినీ కూడా ఈక్వల్ సైజులో కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి వచ్చేసి గ్రీన్ పీస్ ఎండువి ఉండేవి ఉంటాయి కదా, ఎండువి డ్రైగా ఉండేవి, అవి రాత్రి అంతా నానబెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని వాటిని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక పెద్ద కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రెష్ పెరుగు అండి. ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకు రైస్కి సపరేట్గా ఈ కర్రీకి సపరేట్గా సాల్ట్ అనేది తీసుకోవాలి. పసుపుని, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ని, 1 స్పూన్ ధనియాల పొడిని, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని, అదేవిధంగా ఒక 2 స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి షాహీ బిర్యానీ మసాలా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. అంటే నేను ఇక్కడ 1/2 కిలో రైస్ తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టు వెజిటేబుల్స్ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకొని ఈ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా అంటే ఒక 70% వరకు కుక్ అయ్యేంత వరకు మనం 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. వెజిటేబుల్స్ కూడా ఒక 70% వరకు కుక్ అయ్యాయి. చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ డ్రైగా అయిపోకూడదు. ఈ విధంగా గ్రేవీగా ఉన్నప్పుడే మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీని ప్రిపేర్ చేద్దాము. ఇందుకోసం ఇలా వెడల్పుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకోవాలి. ఇందులో వచ్చేసి నేను 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, ఆ గ్రేవీని అడుగున వేసుకోవాలి. అంటే మొత్తం వేయకూడదు, సగం వరకే వేయాలి. మిగతా సగం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్ పుదీనా అండ్ కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని సగం యాడ్ చేసుకోవాలి, సగం పక్కన ఉంచుకోవాలి. ఇలా లేయర్స్ మాదిరిగా వేసుకోవాలన్నమాట మనం దమ్ చేయడానికి. ఇలా అంతా లేయర్స్ మాదిరి వేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా కర్రీ ఉంది కదా వెజిటేబుల్స్ది, ఆ కర్రీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా అంతా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని నేను పసుపులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను కలర్ కోసము. ఫైనల్గా వచ్చేసి 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సో ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక కుంకుమ పువ్వుని పాలలో కలిపి అదైనా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసము. నా దగ్గర కుంకుమ పువ్వు లేదని పసుపులో వాటర్ కలిపి వేసుకుంటున్నాను. ఫైనల్గా నేను ఇక్కడ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ పేపర్తో దమ్ చేసేటప్పుడు ఆవిరి బయటికి పోకుండా మొత్తం కవర్ చేసేసాను. కవర్ చేసేసి సిమ్లో ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోని వెజ్ బిర్యానీని దమ్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు మనం దమ్ చేసుకోవాలి. చూడండి 15 మినిట్స్ తర్వాత దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ వరకు అలాగే రెస్ట్ ఉంచేసి 10 మినిట్స్ తర్వాత తీసేసాను అనమాట. ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దమ్ చేసుకొని 10 మినిట్స్ వరకు దాన్ని అలాగే ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత తీసేస్తే మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా ఫాయిల్ పేపర్ తీయగానే గుమగుమలాడే వెజ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. మన దమ్ బిర్యానీని సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా అడుగు నుంచి తీసుకోవాలన్నమాట. పై లేయర్ మాత్రమే కాకుండా కింద లేయర్ వరకు గరిటెని పోంచి తీసుకున్నామంటే కింద వెజిటేబుల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. పై లేయర్ తీసుకున్నాం అనుకోండి పై రైస్ ఒక్కటే వస్తుంది. సో చూడండి మన వెజ్ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో మధ్యాహ్నం అలా లంచ్ అనేది కంప్లీట్ చేసాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసాను అనమాట, నైట్కి కూడా సరిపోయే విధంగా. ఇప్పుడు వచ్చేసి పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా నేను కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ కరోనా కదండి, అందుకనేసి ఇంకా ఇంట్లోనే కేక్ని ప్రిపేర్ చేశాను అనమాట, బయట నుంచి తెప్పించుకోకుండా. నేను ఆల్రెడీ నా బర్త్డేకి పైనాపిల్ కేక్ని ఎలా తయారు చేశానో బేస్ కేక్ని అదే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేసి సేమ్ ఇక్కడ బటర్ స్కాచ్ కేక్ని తయారు చేసామాట. అక్కడ వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్ యూజ్ చేశాను, ఇందులో వచ్చేసి బటర్ స్కాచ్ ఎసెన్స్ యూజ్ చేసేసి ఇలా బేస్ కేక్ని తయారు చేశానమాట. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే లింక్ అనేది ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో చూడండి కేక్ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది. సో చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అనేది. సో కేక్ని కొద్దిసేపు పక్కన పెట్టాను చల్లారనివ్వని. ఇప్పుడు వచ్చేసి విప్పింగ్ క్రీమ్ని తయారు చేస్తున్నమాట. నేను వచ్చేసి ఇక్కడ విప్పింగ్ క్రీమ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను 1 కప్పు వరకు. ఇప్పుడు ఇందులోనే పాలు ప్లస్ వాటర్ కలిపాను అనమాట. చల్లగా ఉండేవి మాత్రమే యూజ్ చేయాలి ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ని. సో కూల్గా ఉండేది యూజ్ చేసామంటే మనకి త్వరగా వస్తుంది క్రీమ్ అనేది, లేదంటే కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. ఈ బ్లెండర్ని నేను ఇప్పుడు అమెజాన్ సేల్ నడుస్తుంది కదా అందులో తీసుకున్నాను. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో 300 అని తీసుకున్నాను, 299 అంటే ఇంకా ఆల్మోస్ట్ 300 పడింది అండ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో ఎప్పుడైనా కేకులు ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా మనం విప్పింగ్ క్రీమ్కి అవసరం అవుతుంది కదనేసి ఇది తీసుకున్నాను బ్లెండర్ని. ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్ది ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. నేను కొద్దిగా అనుకున్నాను కానీ ఎక్కువ అయిపోయింది, అందుకే ఎల్లోగా కనిపిస్తుంది. సో చూడండి నాకు కేవలం 10 నిమిషాలలో విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. బిస్కెట్తో అయితే కనుక కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ నేను స్ట్రెయిన్ అవుతున్నా, అందుకనేసి ఇది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బటర్ స్కాచ్కి కేక్కి నేను క్యారామెల్ని రెడీ చేస్తున్నాను. అందుకోసం వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్ వరకు షుగర్ని వేసుకొని ఈ విధంగా మెల్ట్ చేసుకుంటున్నాను. సో ఇది మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో బటర్ స్కాచ్ కేక్ కదా అందుకనేసి బటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ బటరు షుగరు క్యారామెల్ బాగా కలిసిన తర్వాత ఇందులో వచ్చేసి
సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని. అది పూర్తిగా చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు కేక్ని 2 లేయర్స్ మాదిరి కట్ చేసేసి షుగర్ సిరప్ అంతా అప్లై చేస్తున్నాను. హాట్ వాటర్లో షుగర్ కలిపామంటే షుగర్ సిరప్ అవుతుంది. ఆ షుగర్ సిరప్ అంతా నీట్గా అప్లై చేయాలి కేక్కి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా. తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేస్తున్నాను కేక్కి. ఇందాక మనము క్యారమిల్ తయారు చేసాం కదా, నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత ఇలా అల్యూమినియం ఫాయిల్లోకి తీసుకొని అంతా క్రష్ చేసాను అనమాట. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా కేక్ మీద స్ప్రెడ్ చేస్తున్నాను బేస్ లేయర్ మీద. తర్వాత ఇంకో లేయర్ పెట్టాలి. సో ఇలా మార్చేటప్పుడు కేక్ అనేది విరిగిపోయిందండి. సో ఇంకా అలానే చిన్నగా అడ్జస్ట్ చేసేసి దీనిపైన మొత్తం కూడా మిగిలిన విప్పింగ్ క్రీమ్ పెట్టేసి కేక్ని డెకరేట్ చేస్తున్నాను. సో అదేవిధంగా చుట్టూకి అంతా కూడా అప్లై చేస్తున్నాను విప్పింగ్ క్రీమ్ని. అప్లై చేసేసి క్యారమిల్ ఉంది కదా, ఇందాక ప్రిపేర్ చేసిన క్యారమిల్స్ సైడ్కి అంతా అటాచ్ చేశాను. ఇంకా ఫైనల్గా పైన వచ్చేసి ఇలా సింపుల్గా రెడీ చేశాను అనమాట కేక్ని. అంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, సో ఇప్పుడే నేర్చుకుంటున్నా కదా కేక్ డెకరేషన్ అనేది. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఇలా అంతా డెకరేట్ చేసేసి ఇందాక మనము షుగర్ క్యారమిల్ ఉంది కదా, దాన్ని పెద్ద పీస్ని ఇలా పెట్టాను అనమాట. మిడిల్లో మిగతా అంతా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. కేక్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి కేక్ని డెకరేట్ చేశాను. సో ఫైనల్గా మన బటర్ స్కాచ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇది కూల్ చేయడానికి అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచాను అనమాట కేక్ని. సో కేక్ అయితే టేస్ట్ చాలా బాగుందండి, అసలు సూపర్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా అదంతా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచేసి ఇంకా డెకరేట్ చేస్తున్నాను అనమాట. మా ఆయన లేడు కదా, ఆఫీస్ వెళ్ళాడు. ఆయన వచ్చేలోపు సర్ప్రైజ్ చేద్దామనేసి ఇలా సింపుల్గా డెకరేట్ చేస్తున్నాను. ఇందుకోసం అనేసి నేను పేపర్స్ తీసుకున్నాను అనమాట, కలర్ పేపర్స్. నేను వచ్చేసి ఇలా ఈ ప్యాటర్న్లో హ్యాపీ బర్త్డే అని లెటర్స్ ఉంటాయి కదా, వాటిని అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో కింద ఉండే పెద్ద పేపర్ వచ్చేసి బ్లాక్ కలరు, పైన వచ్చేసి రెడ్ కలర్ తీసుకుందాం అనేసి ఆ ప్యాటర్న్లో కట్ చేస్తున్నాను కలర్ పేపర్స్ని. ఇలా ముందు నేను అంటే ఇక్కడ వాల్కి బట్టి ఈ పేపర్ మెజర్మెంట్ తీసుకున్నాను, ఏ సైజులో ఉంటే ఆ వాల్కి సెట్ అవుతుందో అండ్ వాల్కి సరిపోవాలి కదా లెటర్స్ అన్నీ కూడా అన్నట్టు తీసుకున్నాను. ఇది వచ్చేసి పైన పేపర్ అన్నమాట. పైన ఇంకో చిన్న పేపర్ ఉంది కదా, అందుకోసం అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి కింద బేస్ పేపర్కి ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసాను అన్నమాట చిన్నగా. దీని వెనుక నుంచి థ్రెడ్ పోనిచ్చి వాల్కి హ్యాంగ్ చేద్దామనేసి ఇలా ఫోల్డ్ చేసేసాను చిన్నగా. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీనిపైన ఇంకొకటి రెడ్ కలర్ పేపర్ ఈ ప్యాటర్న్లో పెడదాం అనుకున్నాను. అంటే రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అనేసి నేను ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. సో ఇలా అనుకుంటున్నాను. నా ఐడియా వచ్చేసి అంటే చుట్టూ కొద్దిగా బ్లాక్ కలర్ కనిపించాలి, దీనిపైన వచ్చేసి రెడ్ కలర్ హైలైట్ అవ్వాలి అన్నట్లు తీసుకున్నాను. ఇంకా దీనిపైన లెటర్స్ రాయాలన్నమాట. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంటాయి కదా లెటర్స్, ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క లెటర్ అనమాట. ఆ విధంగా నేను అనుకున్నాను. కింద ఈ రెండు వచ్చేసి గమ్తో అటాచ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి హెచ్ లెటర్ రాసాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనము ఒక థ్రెడ్కి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనేసి ఇంకా ఇలా హెచ్ లెటర్ రాసాను కదా, దాన్ని మొత్తం బ్లాక్ కలర్తో ఇలా మొత్తం రబ్ చేస్తున్నాను. అంటే బ్రైట్గా కనిపించాలి కదా లెటర్స్ అనేటివి అనేసి కలర్ పెన్సిల్తో ఇలా అంటున్నాము అనమాట మొత్తం నీట్గా. ఇంకో పేపర్ మీద వచ్చేసి ఏ అనమాట, ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క లెటర్ అలా అనుకుంటున్నా. ఇది వచ్చేసి పి, నెక్స్ట్ లెటర్ ఇంకొక పేపర్ మీద పి, ఇంకో పేపర్ మీద వై, ఇలా అని నేను అనుకున్నాను. అలానే అన్నీ రెడీ చేసేసాను. అని వెనకల నేను చిన్నగా ఫోల్డ్ చేశాను కదా, అలా ఫోల్డ్ చేసిన దాని నుంచి ఉలెన్ థ్రెడ్ని పోనిచ్చేసి ఇక్కడ స్టాప్లర్ తీసుకొని పిన్ కొట్టాను, అవి ఊడిపోకుండా థ్రెడ్కి అండ్ పేపర్కి. సో చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేశాను కదా, ఆ పేపర్ను అక్కడ నుంచి థ్రెడ్ని పోనిచ్చేసి థ్రెడ్కి పేపర్కి స్టాప్లర్ తీసుకొని పిన్ కొట్టాను అనమాట, ఊడిపోకుండా ఉండడానికి. సో ఇక్కడ వచ్చేసి నేను హ్యాంగ్ చేద్దామని అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి డబుల్ సైడ్ టేప్ తీసుకొని ముందే వాల్కి అటాచ్ చేశాను. ఈ డబుల్ సైడ్ టేప్ పై నుంచి ఇంకా ఈ లెటర్స్ అన్నీ కూడా అటాచ్ చేస్తున్నాను.
అప్పటికి 4 అయింది టైము. అటాచ్ అయిన తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయాం అనమాట. ఇంకా పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళని ఫ్రెష్ అప్ చేసేసి పాలు కాసిచ్చేసాను, స్నాక్స్ పెట్టి రెడీ చేశాను అనమాట. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి బెలూన్స్ అన్ని ఇంకా నింపేస్తున్నాను గాలితో. యాక్చువల్లీ నేను రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో బెలూన్స్ తీసుకున్నాను, కానీ బ్లాక్ కలర్ బెలూన్స్ ఇలా గాలి నింపగానే పగిలిపోయాయి అనమాట. అందుకనేసి ఇంకా ఓన్లీ రెడ్ కలర్ బెలూన్స్తో డెకరేట్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఇంక రెడ్ అండ్ బ్లాక్ కలర్ లెటర్స్ రాశాను కదా, అందుకనేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్లో బెలూన్స్ అంతా అటాచ్ చేద్దాము అనుకున్నాను, కానీ అవన్నీ పగిలిపోతున్నాయి అనమాట గాలి నింపేగానే. అందుకనేసి ఇంకా ఇలా రెడ్ కలర్ బెలూన్స్ ఉన్నాయి కదా, హార్ట్ షేప్లో ఉండే బెలూన్స్ తీసుకొని ఇలా అటాచ్ చేస్తున్నాను అనమాట. లేదంటే యాక్చువల్గా నా ప్లాన్ వేరే ఉందనమాట, వేరేలాగా అనుకున్నాను, కానీ ఆ బెలూన్స్ అవి పగిలిపోతుంటే ఇంకా ఓన్లీ ఇలా డెకరేట్ చేశాను. అండ్ ఈ ఎల్ఈడి లైట్స్ని ఆడ ప్లగ్ కనెక్షన్తో డబుల్ సైడ్ టేప్ తీసుకొని అటాచ్ చేశాను అనమాట. ఇప్పుడు వెలిగించి చూపిస్తాను చూడండి. 1 2 3 చూడండి, కలర్ఫుల్గా బ్రైట్గా ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను. ఇంకా మేమందరం రెడీ అయిపోయాము. మా ఆయన కోసం వెయిట్ చేస్తానమాట. ఆయన ఇంకా రాలేదు, 7:30 అయిపోయింది టైము. సో ఆయన వచ్చి సర్ప్రైజ్ చేద్దామనేసి పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయిపోయి ఇంకా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే వెజ్ బిర్యానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను కదా, సరిపోతుందనేసి. ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా అన్నమాట. ఇప్పుడు ఆయన వచ్చారు. హ్యాపీ బర్త్డే టు యూ. చూసారు కదండి, మా ఆయన వీడియో మాత్రం అసలు పెట్టుదన్నాడు. అసలు ఆయన వీడియో తీయనివ్వలేదన్నమాట. నేను ఇంకా బలవంతంగా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఒప్పుకున్నాను అనమాట. ఆయన కేక్ కట్ చేసి వీడియో షూట్ చేస్తాను, లేదంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇలా వీడియోలో కనిపించడము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ అనమాట. ఈ ఇయర్ వచ్చేసి ఇంకా మా ఆయన బర్త్డే ఇలా సెలబ్రేషన్ చేశాను అనమాట. సో ఎప్పుడు ఇవ్వలేదనమాట ఇలా సర్ప్రైజ్ అలా, ఈసారి ఇలా ప్లాన్ చేశాను. సో ఆయనకి పెద్ద ఇలాంటివి హైలైట్ చేయడం అంటే ఇష్టం ఉండదు. సో ఇంక ఈసారి ఆయనకు చెప్పకుండా నేనే ఇలా డెకరేట్ చేశాను అనమాట. సర్ప్రైజ్ చేద్దామనేసి ప్లాన్ చేసేసాను. సో ఇంకా ఇక్కడ అడిగాను అనమాట. సో కేక్ ఎలా ఉందని అడుగుతున్నాను నేను ఇక్కడ మా ఆయన్ని. సో ఆయన నుండి బాగుందనమాట. సో మనం చేసే రెసిపీస్ ఏవైనా సరే మనం చెప్పడం కంటే మన ఇంట్లో వాళ్ళు తినే రివ్యూ ఇస్తారు కదా, అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. సో మాకిరా కేక్ చేసేసాను. అసలు సాయంత్రం నుంచి స్నాక్స్ ఏం తినలేదు, కేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. కేక్ కావాలనేసి వాళ్ళ వచ్చిన వెంటనే కేక్ కట్ చేయించి ఫస్ట్ కేక్ తినాలనేసి ఈవినింగ్ స్నాక్ కూడా తినలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా ఆయనకి కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చామంట. అంటే పెద్ద ఎక్కువ కాస్ట్లీ ఇవ్వలేదు, అంటే నా దగ్గర నా బడ్జెట్లో అనుకొని నేను ఈ గిఫ్ట్స్ అనేవి తీసుకున్నాను. అండ్ ప్రజెంట్ ఇవి ఆయనకు అవసరం అనిపించింది, అందుకనేసి ఇచ్చాను అనమాట. ఏదో నా బడ్జెట్లో ఇలా కొన్ని గిఫ్ట్స్ అనేటివి ఇచ్చాను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయన ఓపెన్ చేస్తున్నారు. ముందు ఏం చెప్పలేదన్నమాట, ఇవన్నీ సర్ప్రైజ్ అనమాట, ఆయనకి చెప్పకుండా చేసేసాను. ఇంకా వచ్చేసి ఇది స్ప్రే అనమాట, చిన్నది ఇచ్చాను. యాక్చువల్గా ఫాగ్ చూసాను దొరకలేదు, అందుకనేసి అది ఇచ్చాను. ఇది వచ్చేసి పెన్ అనమాట, పెన్ ఇచ్చాను ఒకటి. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ ఇచ్చాను అనమాట. సో అది పాతది, కొద్దిగా పాడైపోయింది, కొద్దిగా కాదు చాలా ఒక 6 years నుంచి వాడుతున్నాడు అనమాట. అది ఇంకా వ్యాలెట్ ఇచ్చాను. ఇది వచ్చేసి కీ చైన్ అనమాట. సో కీ చైన్ బాగా నచ్చిందన్నమాట. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, చూపిస్తే చూడండి. దాని మీద కోట్ ఇలా వచ్చింది దానిపైన. సో వ్యాలెట్ ఎలా ఉందో చూడండి. సో ఇలా ఉంది, ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. సో ఇలా గిఫ్ట్లు అనేటివి ఇచ్చాను అనమాట. అండ్ పెన్ను ఇలా ఇచ్చేసి ఆయన సర్ప్రైజ్ ఇచ్చాను. సో ఆ కీ ఎందుకు ఇచ్చాను నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తానండి డెఫినెట్గా. అండ్ ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది, కేక్ తినేసేసాము. సో మా అక్కర్ అయితే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం అనమాట కేక్ కోసము. తినేసిన తర్వాత నైట్ ఇక
మధ్యాహ్నం బిర్యానీ ఉంది కదా, అదే కొద్దిగా వెయిట్ చేసుకొని తినేసాము. డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అంతేనండి, ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మా ఆయన బర్త్డే ఇలా సెలబ్రేషన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.